వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది చిన్న జాబ్లు చేసుకుంటూ స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంటు, ఇంట్రాడే, ఎఫ్ అండ్ ఓస్ చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఐటీఆర్ త్రీని ఏ విధంగా ఫైల్ చేయాలనో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ఈరోజు మనము నో అకౌంట్ బుక్స్, నో ఆడిటింగ్ సంబంధించిన కేసుని ఈరోజు మనం రియల్గా చేసి సాల్వ్ చేద్దాం. ఏ విధంగా ఐటీఆర్ ఫైల్ చేయాలో చూద్దాం. ముందుగా మనము ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అవుతున్నా. మనం లాగిన్ అయినాక మొదటిగా మనము ఈ పేజీ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. మనము ఇక్కడే ఫస్ట్ మనము సెలెక్ట్ అసెస్మెంట్ ఇయర్, మనము ఏ సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాం అన్నది ఇక్కడే ఈ ఆప్షన్ ద్వారా ఎన్నుకుంటాం. మనము కరెంట్ ఇయర్ అంటే 2026-27కు సంబంధించి మనము ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాం కనుక దాన్ని అసెస్మెంట్ ఇయర్గా తీసుకుంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ఏది, దేనికి సంబంధించి మనము రిటర్న్ చేస్తున్నామంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనము కరెంట్ అసెస్మెంట్ ఇయర్లో ఈ సంవత్సరం మనము ఫైలింగ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో నేను ఆన్లైన్ మోడ్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను కనుక ఆన్లైన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనం ఏంటంటే మనము న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ ఫర్దర్ మనం చేసి ఉంటే, ముందరగా చేసి ఉంటే మనకు రెజ్యూమ్ ఫైల్ వస్తుంది. నేను మీకు చూపించడం కోసం స్టార్ట్ న్యూ ఫైలింగ్ అనే దాన్ని ఎన్నుకుంటున్నా. మనం కొత్తగా ఫైల్ అనేది ఇన్కమ్ ఐటీఆర్ ఫైలింగ్ అనేది చేస్తున్నాము. ఇక్కడ సెలెక్ట్ ది స్టేటస్ అప్లికేషన్ టు యూ ప్రొసీడ్ ఫర్దర్, మనము ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, ఇండివిజువల్గా వెళ్ళాలన్నా, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీగా వెళ్ళాలన్నా, ఆర్ అదర్వైజ్ వేరే కేటగిరీకి సంబంధించి వెళ్ళాలన్నా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ మ్యాక్సిమం అందరూ కూడా ఇండివిజువల్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు కనుక నేను ఇండివిజువల్ని సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అవుతున్నా. ఇక్కడ మనము నెక్స్ట్ పేజీకి వచ్చేకొంకి మనము ఏ ఫైలింగ్ అనేది చేస్తున్నాం. మనము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, యాక్చువల్లీ ఇంట్రాడే చేసినారంటే దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఎఫ్ అండ్ ఓ చేసినామంటే దాన్ని ఒక బిజినెస్గా కన్సిడర్ చేసి నాన్ స్పెక్యులేటివ్గా దాన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. మనకు బిజినెస్ ఇన్కము, ఇంట్రాడే ఇన్కమ్ ఉన్నప్పుడు మనము మస్ట్ అండ్ షుడ్గా ఐటీఆర్ త్రీని ఫైల్ చేయాలి. మనం ఇప్పుడు ఐటీఆర్ త్రీని ఇక్కడ ఎన్నుకోవాలి. ఇక్కడ మనకు ఐటీఆర్ 1 ఉంటుంది. ఐటీఆర్ 1 అంటే ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళు ఎంప్లాయీస్కి సంబంధించి ఐటీఆర్ 1ని ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 2ని వచ్చి క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే ఐటీఆర్ 2ని ఫైల్ చేస్తారు. ఐటీఆర్ 3ని స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ ఇన్కమ్ ఉంటే ఐటీఆర్ 3ని మనము ఫైల్ చేయాలి. ఇక్కడ ఐటీఆర్ 3ని ఎన్నుకొని ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 3ని ఎన్నుకుంటాం. మనకు అలా ఎన్నుకున్న తర్వాత మనకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఆ పాపప్ ఏంటంటే డిఫాల్ట్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని అది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా కింద మనకు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అయితే చాలా వరకు డిడక్షన్స్ అనేవి ఉంటాయి. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో డిడక్షన్స్ అనేవి ఉండవు. అదే మనకి పాపప్లో చెప్తుంది. మనం అక్కడ ఓకే ఇచ్చుకొని ఫర్దర్ ముందరికి వెళ్ళాలి. ఈ ఐటీఆర్ 3 అనేది ఎన్ని స్టెప్స్లో ఉంటుందంటే 3 స్టెప్స్లో అది ఫిల్ కావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వ్యాలిడేట్ యువర్ రిటర్న్స్ బ్రేకప్స్, మనకు సంబంధించిన విలువస్ అన్నిటిని కూడా మనము ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సర్టెన్ గవర్నమెంట్కి సంబంధించి ఎంప్లాయీస్ అయితే ఫ్రీ ఫీల్డ్గా కొన్ని కాలమ్స్ అనేవి ఫ్రీ ఫీల్డ్గా ఉంటాయి. డివిడెండ్కి సంబంధించి ఫ్రీ ఫీల్డ్ వస్తుంది, ఇంట్రెస్ట్కి సంబంధించి ఫ్రీ ఫీల్డ్గా వస్తాయి. అవి అన్నీ కూడా మనము దాంట్లో
దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఉందో, లేదో అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. మనము సెకండ్ స్టెప్ ఏంటంటే ఇట్స్ ఏ కన్ఫర్మ్ యువర్ రిటర్న్స్ సమ్మరీ. మనము ఏవైతే ఫస్ట్ స్టెప్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందో, అది సెకండ్ స్టెప్‌లో కరెక్ట్‌గా ఉందా, లేదా అనేది క్రాస్ వెరిఫై చేసుకోవాలి. థర్డ్ స్టెప్ ఏంట్రా అంటే వెరిఫైయింగ్ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్స్. ఫస్ట్ 2 స్టెప్‌లు చేసిన తర్వాత, మనం చేసిన రిటర్న్స్ అనే దాన్ని వెరిఫై చేసి సబ్మిట్ అనేది ఇవ్వాలి. అంటే మన చేసిండేది కరెక్ట్ అని వెరిఫికేషన్ త్రూ వెరిఫై అనేది చేయడం అనేది జరుగుతుంది. వాటినన్నిటిని మనము ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయిదాం. స్టార్టెడ్ అని ప్రెస్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఒక ప్లీజ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వెషన్స్ టు ప్రొసీడ్ ఫర్దర్ అనే ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనము అసలు ఐటీఆర్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ని ఎందుకు ఫిల్ అప్ చేయాలనుకుంటాం, రీజన్ అనే దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్స్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే టాక్సబుల్ ఇన్‌కమ్ ఈజ్ మోర్ దెన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉంటుందో, దానికన్నా ఎక్కువ మనకు ఇన్‌కమ్ ఉంటే, మనము ఆ ఆప్షన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్‌గా ఒక ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది క్రాస్ అయితుంది కనుక, చాలా మంది ఎంప్లాయీస్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మన కేసులో అయితే మనకు ఆ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది లేదు. కానీ మనము ఒక షేర్ మార్కెట్ ద్వారా గెయిన్ చేసినాము. ఇది ఆహ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్‌కి సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ మనం ఇచ్చుకొని, ఒక వాలిడేషన్ అనేది చేసుకోవడం వల్ల ఫర్దర్ మన ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఈ డాక్యుమెంట్ అనేది అవసరమైతే యూజ్‌ఫుల్ అయితుంది. సెకండ్ ఆప్షన్ ఏంట్రా అంటే మనకు 1 క్రోర్ అనేది కరెంట్ అకౌంట్ డిపాజిట్ అమౌంట్ ఆర్ అగ్రిగేటెడ్ అమౌంట్ ఎక్సీడ్ ది 1 క్రోర్. ఆ 1 క్రోర్ అనేది ఎక్కువ చేసినామంటే ప్రీవియస్ ఇయర్‌కి సంబంధించి ఎక్కువ చేసినామంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ స్టెప్ మన కేసులో ఈ బేసిక్ అబ్జంప్షన్ లేదు, 1 క్రోర్ లేదు. ఇన్కర్డ్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ అన్ అమౌంట్ అగ్రిగేట్ అమౌంట్ ఎక్సీడ్ 2 లాక్స్ ఆఫ్ ది ట్రావెలింగ్ టు ఫారిన్ కంట్రీస్ ఫర్ యువర్ సెల్ఫ్. మనము 2,00,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఫారిన్ కంట్రీకి ట్రిప్‌కెళ్ళినామంటే, అప్పుడు ఈ ఐటీఆర్ అనే దాన్ని ఫైల్ చేయాల్సొస్తుంది. ఇంకా దాంట్లోనే థర్డ్ స్టెప్‌లోనే సెక్షన్ అండర్ సెక్షన్ 139(1) ప్రకారము ఇన్కర్డ్ ఎక్స్‌పెండిచర్ అమౌంట్ అగ్రిగేటెడ్ అమౌంట్ ఎక్సీడ్ 1,00,000 ఆన్ కన్జంప్షన్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ బిల్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. మన ముందు సంవత్సరంలో ఎలక్ట్రిక్ బిల్ అనేది 1,00,000 కన్నా ఎక్కువ కట్టినామంటే, అప్పుడు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సొస్తుంది. ఆ కండిషన్స్ కాకుండా 139లో ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటిని ఫుల్‌ఫిల్ అయితే వీటిలో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన కేసులో ఈ 2 కూడా కాదు. అదర్ మనకేవైనా లాసెస్ వచ్చినామంటే కూడా వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేకి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటాము. ఫర్దర్ మన వీసా కోసం కావాలంటే కంపల్సరీ ఐటీఆర్ ఫైల్ అనేది చేసిండాలి. అలాంటి కేసులో మనము ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. నేను అదర్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ ప్రెస్ చేసినప్పుడు సెలెక్టెడ్ షెడ్యూల్ మనకు 24 షెడ్యూల్స్ అనేది డిఫాల్ట్‌గా సెలెక్ట్ కావడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకు ఎన్ని షెడ్యూల్ అవసరమైతుంది, మనం ఎన్ని ఫిలప్ చేస్తున్నాం అనే దాన్ని చూసుకుంటూ ఫర్దర్ వెళ్ళడం అనేది జరుగుతుంది. నాకు జనరల్‌లో ఒకటే షెడ్యూల్ ఉంది. అక్కడ మన జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సెకండ్ ఇన్‌కమ్‌కి సంబంధించి నాకు సాలరీ ఉంది. నేనొక ప్రైవేట్ ఎంప్లాయీ నాకొక సాలరీ ఉంది. ఆ సాలరీ డీటెయిల్ అనేది ఇక్కడ ఇస్తాను. హౌస్ ప్రాపర్టీస్ ఏమీ లేవు. ఫర్దర్ అదర్ ఇన్‌కమ్ ఇస్తాను. నా కేసులో నా ఇన్వెస్ట్‌మెంట్‌లో చిన్న అమౌంట్ అనేది డివిడెండ్‌గా రావడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ చూపిస్తాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏవి లేవు.
ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బిజినెస్. ఓకే. ఎఫ్&ఓ అంటేనే బిజినెస్‌కి సంబంధించింది. ఇట్స్ ఏ నాన్ స్పెక్యులేటివ్ కనుక దాన్ని బిజినెస్‌గా ట్రీట్ చేస్తున్నాము. ఈ బిజినెస్ సంబంధించి ఏమేమి ఫిల్ చేయాలంటే ఒక బ్యాలెన్స్ షీట్ అనేది డిఫాల్ట్‌గా ఉంటుంది. మనం ఇక్కడ దాన్ని ఫిల్ ఓకే. మన కేస్‌లో ఇక్కడ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. ట్రేడింగ్ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అనేది మనకు లేదు. ఒక మనం దాన్ని ఫిలప్ చేయము. ట్రేడింగ్ అకౌంట్ ఇంపార్టెంటు. ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇంపార్టెంటు. ఒక ఒక అదర్ ఇన్ఫర్మేషన్ అది అవసరం లేదు. ఒక షెడ్యూల్ బీపీ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్‌కి సంబంధించింది ఇది ఇంపార్టెంటు. అంతే. ఈ ఈ బిజినెస్ సంబంధించి మనము 4 షెడ్యూల్ అనేదాన్ని ఫిలప్ జనరల్‌గా 3 షెడ్యూల్ అనేది ఫిలప్ చేయాలి. ఒక బ్యాలెన్స్ షీట్ అనేది డిఫాల్ట్‌గా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన కేస్‌లో డిప్రిషియేషన్స్ అనేది ఏవి ఉండలేదు కనుక మనము దాన్ని తీసేస్తున్నాము. ఫర్దర్ డిడక్షన్‌కి సంబంధించి డిడక్షన్ సంబంధించి మన్ మనము నేనైతే న్యూ టాక్స్ రెజ్యూమ్‌లో చేయాలనుకుంటున్నాను గనక న్యూ టాక్స్ రెజ్యూమ్‌లో నాకు ఎటువంటి డిడక్షన్స్ రావు. కాకపోతే నేను షెడ్యూల్ 6A మాత్రమే చూపించడం అనేది జరుగుతుంది. నేను దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మిగతావన్నీ కూడా సెలెక్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ టాక్స్‌కి సంబంధించి ఈ 3 కూడా డిఫాల్ట్‌గా ఉంటాయి. లాస్ట్ వన్ అది అవసరం లేదు. అది ప్రైవేట్ ఈక్విటీ ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది. మనకు వర్తించదు. అదర్‌కి సంబంధించి మనకేవైనా లాసెస్ ఉంటే ఇవన్నీ కూడా ఫిలప్ చేయాలి. ఇక్కడ కూడా మనకు ఇవన్నీ కూడా అవసరం లేదు. బట్ క్యారీ కరెంట్ ఇయర్ లాస్ అడ్జస్ట్‌మెంట్ ఏమన్నా ఉంటే లాస్ట్ ఇయర్ ఏవైనా ఆహ్, లాస్ట్ ఇయర్ ఏవైనా లాసెస్ ఉంటే ఈ ఇయర్ అడ్జస్ట్‌మెంట్ చేసుకునేకి, ఇవన్నీ సెటప్ చేసుకోవడానికి ఈ షెడ్యూల్స్ అన్నీ ఉపయోగిస్తాము. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన ప్రెస్ చేసినామంటే మనము ఓవరాల్‌గా 14 షెడ్యూల్స్ అనేదాన్ని ఎన్నుకున్నాము. వాటిని ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఫిలప్ చేసుకుందాము. ఆ షెడ్యూల్‌కెళ్ళే ముందర ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్‌లో కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. షెడ్యూల్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ అడుగుతుంది. మనము వాటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇన్ఫర్మేషన్‌లో వెదర్ ఫార్మ్ 10IEA ఈజ్ అప్లికబుల్ టు యువర్ కరెంట్ అసెస్మెంట్ ఇయర్. మనము ఒకవేళ దీనికి ముందర యాక్చువల్లీ 10IEA అంటే ఏంట్రా అంటే, మనము ఒకవేళ ఓల్డ్ టాక్స్ నుంచి న్యూ టాక్స్ రెజ్యూమ్‌కి మారాలన్నా, న్యూ టాక్స్ రెజ్యూమ్ నుంచి ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌కి మారాలన్నా ఈ 10IEAని ఫిలప్ చేయాలి. నా కేస్‌లో నేను న్యూ టాక్స్ రెజ్యూమ్ ఈ సంవత్సరమే చేస్తున్నాను గనక నేను నో సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు 10IEAని ఫిలప్ చేయాల్సిన అవసరం అనేది లేదు. నెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 115 BAC 6 అనేది ఏం చెప్తుందంటే మనకు న్యూ టాక్స్ రెజ్యూమ్ కావాలన్నా ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్ అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నో అనే దాన్ని ప్రెస్ చేస్తే మనము న్యూ టాక్స్ రెజ్యూమ్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టు. యెస్ అనేది ప్రెస్ చేస్తే ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌కి షిఫ్ట్ అయినట్లు. నా కేస్‌లో నేను న్యూ టాక్స్ రెజ్యూమ్‌నే సెలెక్ట్ చేసుకొని ఫర్దర్ కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా. అలా చేసిన తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు సాలరీ ఎగ్జామ్షన్‌కి సంబంధించి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నా కేస్‌లో ఇవన్నీ కూడా ఏవి ఎలిజిబుల్ లేదు. ఎటువంటివి ఉండలేదు గనుక నేను నో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఇస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్‌కి సంబంధించి మనము ఎఫ్&ఓది ఫిలప్ చేస్తున్నాం గనుక బిజినెస్ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించింది గనుక వాటికి సంబంధించిన కొన్ని రూల్స్‌కి మనము యెస్ ఆర్ నో అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకు ఇవన్నీ కూడా డూ యూ వాంట్ టు క్లెయిమ్ బెనిఫిట్ ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఫర్ ఎనీ బిజినెస్ అన్నారు. ఇక్కడ నాకు ఎటువంటి టాక్స్ ఎగ్జంప్షన్ అనేది లేదు. ఎటువంటి బెనిఫిట్స్ అనేది లేదు కనుక నేను అన్ని నో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్రిజంప్టివ్ టాక్సేషన్ అంటే ఇది చిరు వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి బిజినెస్‌కి సంబంధించి గనుక నాకు ఎటువంటిది లేదు. నెక్స్ట్ ప్రొఫెషనల్ వృత్తి విద్యకు సంబంధించిన వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ గూడ్స్ క్యారేజ్ బిజినెస్‌కి సంబంధించింది నాకు ఎటువంటిది లేదు. స్పెషల్ బిజినెస్ యాజ్ పర్సన్స్ నాకు ఈ ఆప్షన్స్ ఏవి లేదు కనుక జస్ట్ అన్నీ కూడా జస్ట్ నో ప్రెస్ చేసి
కంటిన్యూ సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ డిడక్షన్‌కి సంబంధించి మనము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనకి ఇక్కడ డిడక్షన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. 180 సీసీడీ అంటే న్యూ పెన్షన్ స్కీమ్‌కి సంబంధించింది. నాకు ఎటువంటిది లేదు. నేను ఎలిజిబుల్ కాదు గనుక నో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫర్దర్ నెక్స్ట్ కూడా ఇది అగ్నిపథ్ స్కీమ్‌కి సంబంధించి కాంట్రిబ్యూషన్ టు అగ్నిపథ్ స్కీమ్ దానికి సంబంధించి ఏవైనా మనము కాంట్రిబ్యూషన్ గన చేసింటే మనం ఇక్కడ యెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నా కేస్‌లో లేదు గనుక నో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ప్రెస్ చేస్తున్నా. ఓకే. అలా ప్రెస్ చేసిన తర్వాత మనకు ఒక పాపప్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఏం చెప్తుందంటే సాలరీకి సంబంధించింది కొన్ని డీటెయిల్స్ అనేవి ఫిల్‌గా ఒక ఇన్సర్ట్ కావడం అనేది జరుగుతాయి. అవి ఎక్కడ వాటికి సంబంధించి డేటా అనేది ఏఐఎస్, టీఐఎస్‌కి సంబంధించి ఫైనల్‌గా వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్తుంది. నేను ఓకే ఇచ్చి ఫర్దర్ వెళ్తున్నా. నాకు సంబంధించి ఇవన్నీ కూడా నేను ఈ షెడ్యూల్స్ అనేది ఫిల్అప్ చేయాల్సొస్తుంది. కేస్‌లో ఫస్ట్ వన్ ఇచ్చి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అలా కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషను పార్ట్ ఏ అనేది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. యాజువల్‌గా ఇవన్నీ కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఫిల్ అయి ఉంటాయి. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. కాంటాక్ట్ డీటెయిల్‌లో మనకు జనరల్‌గా ఏమడుగుతుందంటే ఇక్కడ సెకండరీ అడ్రెస్ ది సెకండరీ అడ్రెస్ ఈజ్ సేమ్ యాజ్ ఫర్ ది అడ్రెస్ అని అడుగుతుంది. యెస్ ప్రెస్ చేసినామంటే అదే ఫిల్అప్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత సేవ్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఫ్రీ ఫిల్డ్ స్టేటస్ మనము డ్యూ డేట్ ఆఫ్ ది ఫిల్లింగ్ ఆఫ్ ది రిటర్న్స్ మనకు మనము ఎఫ్&ఓ ఇంట్రాడే చేస్తున్నాం గనుక మనకు డ్యూ డేట్ ఏదంటే 31st ఆగస్ట్‌గా ఉంది గనుక మనము దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఫీల్డ్ అండర్ సెక్షన్ ఏదంటే 139(1) అంటే బిఫోర్‌గా డ్యూ డేట్ ముందు మనం ఫిల్ చేస్తున్నాం గనుక 131 1లో ఫిల్అప్ చేస్తున్నాము. అదే విధంగా డూ యూ హ్యావ్ ఇన్‌కమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్స్ ఆఫ్ ది కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఇక్కడ బిజినెస్ అంటేనే ఎఫ్&ఓ కనుక మనము ఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఇది 10 ఐఈకి సంబంధించి నో సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఫర్దర్ ఏది అలా చేయాలనుకోలేదు కనుక అన్ని నో సెలెక్ట్ చేసుకొని నేను న్యూ ట్యాక్స్ రెజ్యూమ్‌లో చేయాలనుకుంటున్నాను కనుక ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ నేను ఇండివిజువల్ రెసిడెన్స్ ఇండియన్ రెసిడెంట్ కనుక నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ కండిషన్ ఏంటంటే 182 డేస్‌కు ముందుగా ప్రీవియస్ ఇయర్‌లో 182 డేస్ మనము ఇక్కడ ఉన్నాం కనుక మనము ఆ ఆప్షన్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫర్దర్ మిగిలినన్నీ కూడా నో సెలెక్ట్ చేసుకుంటున్నా. అదేవిధంగా మనము ఇక్కడ ఎఫ్‌పిఐ ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ అని అడుగుతుంది. అది కూడా నో సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆడిట్‌కి సంబంధించింది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడే మనము బుక్స్ మెయింటైన్ చేస్తామా లేదా అనేది ఈ A1కి సంబంధించి ఆర్ యూ లయబుల్ టు మెయింటైన్ ది అకౌంట్స్ యాజ్ పర్ ది సెక్షన్ 44AA 44AA సంబంధించి మనము అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడే ఇస్తున్నాము. నేనైతే నా కేసు బేసిక్ లిమిట్ అనేది నేను క్రాస్ కాలేదు కనుక నేను నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఎటువంటి అకౌంట్స్ బుక్‌ని మెయింటైన్ చేయడం లేదు. అదేవిధంగా 44AB ఉంది కదా! దాని పైన ఉంది చూడండి. మనము ఏ రేంజ్‌కి సంబంధించి మన టర్నోవరు గ్రాస్ రిసిప్ట్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఎంతవరకు ఉంది. అప్ టు 1 క్రోర్ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 1 క్రోర్ ఉంటే మనము ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 10 క్రోర్ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాదనేది అప్ టు 1 క్రోర్ అనేది మాక్సిమం మనలో ఎవరికి రిటైల్ వాళ్ళకు చాలా మందికి అది క్రాస్ కనుక ఫస్ట్ ఆప్షన్ ఎన్నుకుంటాము. నెక్స్ట్ సెకండ్ ఆడిట్. మన కేసులో ఆడిట్ అనేది అవసరమా లేదా అనేది ఇక్కడ డిసైడ్ చేసుకుంటాము. నా కేసులో
నా బేసిక్ లిమిట్ ఎగ్జామ్షన్ కాలేదు కనుక నేను నో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇవన్నీ కూడా ఆడిట్‌కి సంబంధించి నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేచర్ ఆఫ్ బిజినెస్‌లో మనము మనం ఏం చేస్తున్నాము? నేచర్ ఆఫ్ బిజినెస్‌లో బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఇస్తున్నాము. ఓకే. అండ్ ఇంట్రాడే అంటే స్పెక్యులేషన్స్. దానికి సంబంధించి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక యాడ్ యాడ్ చేసుకోవడానికి యాడ్ అనదర్ అనేది ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక కోడ్ ఇక్కడ మనము ఒక బిజినెస్ టైప్‌కి సంబంధించి కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్‌గా కోడ్ ఏందిరా అంటే 210008 ఆర్ 9 సంథింగ్ 21009 ఓకే. స్పెక్యులేషన్‌కి సంబంధించి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే. సేవ్ చేసుకోవాలి. అదేవిధంగా యాడ్ టు అనదర్ ఓకే. ఇంకోటి 10 ఓకే. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సేవ్ ఆప్షన్ గాని ఇచ్చినామంటే ఆ 2 కూడా ఒక నేచర్ ఆఫ్ ది బిజినెస్‌లో ఒక స్పెక్యులేషన్ ఉంది. అండ్ ఎఫ్ అండ్ ఓ ఒక ఫీచర్ అండ్ ఆప్షన్ ఉంది. ఓకే. ఆ రెండిటిని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే. నెక్స్ట్ ఫర్దర్ బ్యాంక్ డీటెయిల్ ఇవ్వాలి. ఇక్కడ యాడ్ బ్యాంక్ చేసుకొని ఓకే. ఇక్కడ మనము కన్ఫర్మేషన్ ఇచ్చినామంటే మనకు ఈ పేజీ అనేది ఫస్ట్ ఓకే. పార్ట్ ఏ ఏదైతే ఉంటుందో జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ ఓకే. కన్ఫర్మ్ అయిపోవడం అనేది జరుగుతుంది. మనం నెక్స్ట్ ఫర్దర్ ఇంకో స్టెప్‌కి వెళ్దాం ముందరికి. ఇలా పార్ట్ ఏ జనరల్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత మనము మనకు బ్యాలెన్స్ షీట్ అనేది మన కేసులో అవసరం లేదు. నెక్స్ట్ టీఏ అంటే ఇట్స్ ఎ పార్ట్ ఏలో ట్రేడింగ్ అకౌంట్‌కి సంబంధించి. ఇట్స్ మీన్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలనేది మేజర్‌గా ఇక్కడే ఉంటుంది. ఓకే. ట్రేడింగ్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ యువర్ కన్ఫర్మేషన్ అనే ఆ ప్లేస్‌లో ప్రెస్ చేసినామంటే మనము ఇక్కడ ఈ ట్యాబ్‌కి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ గన మనం చూసినామంటే 12థ్ కాలమ్. ఓకే. 12థ్ కాలమ్ ఏంట్రా అంటే మన బిజినెస్ లేకపోతే ప్రొఫెషన్‌కి సంబంధించి ఏవైనా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ అకౌంట్‌లో మనము ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇక 12థ్ ఏ అనేది ఏంట్రా అంటే టర్న్ ఓవర్ ఫ్రమ్ ది ఇంట్రాడే ట్రేడింగ్‌లో టర్నోవర్ ఎంత? మనకు ఈ టర్నోవర్ అనేది ఎలా తెలుస్తుంది? మనకు మనము ఎక్కడైతే ట్రేడింగ్ అనేది చేసింటామో, ఇంట్రాడే అనేది చేసింటామో, ఆ బ్రోకర్ అనేది టాక్స్ పి&ఎల్ అనేది సబ్మిట్ ఇచ్చుంటాడు. యాప్‌లో కావచ్చు, మనం ఆ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటే మనకి ఎక్సెల్ షీట్‌లో ఉంటుంది. మనం దాన్ని చూసి ఇక్కడ ఆ అమౌంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఏ విధంగా ఇస్తాను నా కేసులో ఇంట్రాడే ఉంది అండ్ ఎఫ్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి గనుక నేను ఇక్కడే ఇస్తున్నాను. నా కేసులో ఇది ప్రాఫిట్ గనుక ఇక్కడ ఇస్తున్నాను. ఈ అమౌంట్ అనేది ఎక్కడనేది నేను ఎక్సెల్ షీట్‌లో రెడీ చేసి పెట్టుకున్నా. ఓకే. దాన్ని చూసి నేను ఇక్కడ ఫిలప్ చేస్తున్నాను. ఇట్స్ ఫస్ట్ నేను ఒక ఇంట్రాడే ఇంట్రాడే స్పెక్యులేషన్ సంబంధించి చేయాలనుకుంటున్నాను కనుక మనకి ఇక్కడ డీటెయిల్ గా చూసినామంటే మన టర్న్ ఓవర్ అని ఇక్కడ కాలమ్స్ కానీ అన్ని కనుక చూసినామంటే లాస్ట్ కాలం ఉంటుంది చూడండి. లాస్ట్ కాలం అనేది టర్న్ ఓవర్ మనకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా దాంతో సంబంధం లేదు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే దాంతో సంబంధం లేకుండా మనము టర్న్ ఓవర్ ఎంత చేసినాము అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ టోటల్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. నా కేసులో ఓకే. ఈ అమౌంట్ అనేది మనకు టర్న్ ఓవర్ ఇట్స్ మీన్స్ నియర్లీ 21 లాక్స్ నియర్లీ 21 లాక్స్ అనేది టర్న్ ఓవర్ కనుక నేను ఈ ఎంట్రీ అనేది నేను అక్కడ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ 12థ్ కాలంలో టర్న్ ఓవర్ ఫ్రమ్ ది ఇంట్రాడే ట్రేడింగ్ లో ఈ టర్న్ ఓవర్ ఎంత ఉందంటే 21 లాక్స్ 7,699 రూపీస్ అంటే ఇక్కడ 50 పైసా కన్నా ఎక్కువగా ఉంటే నేను యాడ్ చేసుకుంటాను. 50 పైసా కన్నా తక్కువ ఉంటే నేను దాన్ని వదిలేస్తాను. ఆ విధంగా ఇక్కడ తీసుకున్నాను. నా కేసులో టర్న్ ఓవర్ అనేది ఇంత ఉంది. టర్న్ ఓవర్ ఎంతైనా ఉండొచ్చు కానీ మేజర్ మనం చూడాల్సింది ఏంట్రా అంటే ప్రాఫిట్. నా కేసులో ప్రాఫిట్ ఎంత వచ్చింది
ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్. ఓకే. ఇక్కడ వేయాల్సింది ఏదిరా అంటే గ్రాస్ ప్రాఫిట్. ఓకే. మనము ఓకే. పి&ఎల్ అకౌంట్‌కి ఎంత అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయాలి అనేది ఏదిరా అంటే ఇట్స్ ఎ గ్రాస్ ప్రాఫిట్. ఓకే. గ్రాస్ ప్రాఫిట్ మనము ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ నా కేసులో గ్రాస్ ప్రాఫిట్ ఎంతరా అంటే ఒక 31,309 రూపీస్. 310 రూపీస్. ఇది ఏంట్రా అంటే ఇంట్రాడే యొక్క ప్రాఫిట్. ఓకే. అదే విధంగా ఓకే. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కూడా మనము ఓకే. ఓకే. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఎక్సెల్ షీట్ లో ఓకే. ఆ ఫీచర్ అండ్ ఆప్షన్. ఓకే. ఫీచర్ అండ్ ఆప్షన్ లో కూడా సేమ్ అదే విధంగా మనకు ఇక్కడ టర్న్ ఓవర్ ఉంటుంది. ఓకే. కిందకి వచ్చినామంటే ఇక్కడ ఒక టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. లాస్ట్ కాలం జనరల్ గా ఓకే. లాస్ట్ నుంచి చూసినామంటే ఇక్కడ ఉంది చూడండి టర్న్ ఓవర్. ఓకే. ఈ టర్న్ ఓవర్ అనేది ఈ టర్న్ ఓవర్ లో లాస్ట్ లో ఎంత ఉంటే అదే నా యొక్క టర్న్ ఓవర్. ఇక్కడ ఎంత ఉంది నాకు ఒక టర్న్ ఓవర్ అనేది ఒక 33 lakhs సంథింగ్ ఉంది. ఒక 3,37,989 రూపీస్. ఇది నా టర్న్ ఓవర్. ఒక ఇన్కమ్ ఫ్రమ్ ది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రాన్స్ఫర్ టు పి&ఎల్ అకౌంట్. పి&ఎల్ అకౌంట్ కి మనము ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అనుకునేది ఇక్కడ వేయాలి. ఓకే. ఇక్కడ పి&ఎల్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసేది ఎంత అంటే ఎగ్జంప్షన్స్ అంటే ఎక్స్పెండిచర్స్ ని ఓకే కలుపుకోకుండా గ్రాస్ అనేది ఇక్కడ వేయాలి. గ్రాస్ అనేది నా కేసులో 47,549 రూపీస్. ఇంకా మనకి ఎక్సెల్ షీట్ తో పని లేదు. ఓకే. ఎంట్రీస్ అనేది ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇస్తే మనకు నెక్స్ట్ ఒక చూడండి ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒక ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ పి&ఎల్ అకౌంట్. పి&ఎల్ అకౌంట్ లో మనకు అక్కడ ఏవైతే ఒక ఇన్పుట్ ఇచ్చింటామో ఒక ఆ డీటెయిల్ అన్ని కూడా మనకు ఇక్కడ రిఫ్లెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఓకే. జనరల్ గా ఇక్కడ ఏంటంటే ఒక మనము రెగ్యులర్ బుక్స్ అనేది మెయింటైన్ చేయకపోతే మనకు ఇక్కడ ఆ ఎంట్రీస్ అన్ని కూడా ఇవ్వాలి. ఓకే. మనము ఇక్కడ ఒక ఎంట్రీస్ ఇచ్చి ఇక్కడ ఏదైతే ఒక ఈ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కదా. ఇక్కడ కన్నా మనము ఏవైనా ఎక్స్పెండిచర్స్ ఉంటే మనము ఇక్కడ చూపించాలి. ఇది ఏంటంటే జనరల్ గా F&Oకి సంబంధించి బిజినెస్‌కి సంబంధించి F&Oకి సంబంధించి ఎక్స్‌పెండిచర్స్ అన్నీ కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. దాన్ని ఏ విధంగా మెన్షన్ చేయాలనేది ఇక్కడ చూపిస్తాను. ఒక ఎక్స్‌పెండిచర్స్ ఇక్కడ చూసినామంటే మనము ఈ వాల్యూస్‌ని మనము ఇక్కడ ఇవ్వాలి. మనము ఆ ఎక్స్‌పెండిచర్స్ అన్నీ కూడా ఇక్కడ అదర్ ఎక్స్‌పెన్సెస్ అని ఉంది కదా. అక్కడ మనము నేచర్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్స్ అనే దగ్గర మనము టోటల్ పి&ఎల్ అకౌంట్ టోటల్ F&O ఎక్స్‌పెండిచర్ ఎక్స్‌పెన్సెస్ టోటల్ F&O ఎక్స్‌పెండిచర్స్ అని టైప్ చేసి ఇక్కడ ఆ టోటల్ చార్జెస్ అన్నీ కూడా మనము ఇక్కడ వేయాలి. ఇక్కడ నా కేసులో టోటల్ చార్జెస్ ఎంత అంటే నియర్లీ 3,989
రూ. 98 అమౌంట్ అనేదాన్ని ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఎఫ్ అండ్ ఓకి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఇంట్రాడే స్పెక్యులేషన్ సంబంధించి ఏవైనా మనము చేసింటాం. మన మన కేసులో స్పెక్యులేషన్ సంబంధించి ఉంది కనుక ఆ డీటెయిల్ మనము రెగ్యులర్ బుక్స్ ఆఫ్ నాట్ మెయింటైన్ చేస్తున్నాం కనుక ఆ డీటెయిల్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ ఇవ్వాలి. 65కి సంబంధించి స్పెక్యులేషన్ ఇంట్రాడేకి సంబంధించి మనము ఎంతైతే స్పెక్యులేషన్ చేసింటామో ఆ టర్న్ ఓవర్కి సంబంధించి అమౌంట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్కి సంబంధించి ఎంతైతే మనకు ఇంట్రాడేలో గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ ఇచ్చినామంటే నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఈ కాలంలో పిల్లప్ అనేది చేయాలి. మనకు ఎంత నెట్ ప్రాఫిట్ వచ్చింది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఒక ఈ మనకు ఎఫ్ అండ్ ఓలో వచ్చిన ప్రాఫిట్ అదే విధంగా ఇంట్రాడేలో వచ్చిన 2 ప్రాఫిట్ కలిపి మనకు ఇక్కడ నెట్ ప్రాఫిట్ ట్యాక్సెస్ బిఫోర్ ట్యాక్సెస్ అనేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే నెక్స్ట్ షెడ్యూల్ మనకు శాలరీ షెడ్యూల్ ఫర్ ది మనకి ఇది అదర్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ శాలరీ కనుక నా కేసులో గ్రాస్ శాలరీ అనేది ఇక్కడ గ్రాస్ శాలరీ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ ఎడిక్ట్ ఇదన్నీ కూడా నేను జస్ట్ ఇప్పుడు ఫిల్అప్ చేసిన స్క్రీన్లో రికార్డ్ కాలేదు. అందుకే మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఎంప్లాయర్ నేము నేచర్ ఆఫ్ ది ఎంప్లాయర్ వాళ్ళ యొక్క అడ్రస్ మన బేసిక్ మన టోటల్ శాలరీ అనేది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ కన్ఫర్మేషన్ కన్నా ఇచ్చినామంటే సేవ్ కన్నా చేసినామంటే స్టాండర్డ్ డిడక్షన్స్ అన్నీ కూడా పోయి మనకు అమౌంట్ అనేది ఇన్కమ్ చార్జబుల్ అండర్ ది హెడ్ ఆఫ్ ది శాలరీ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దీన్ని చూసుకొని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే మనకు శాలరీ ఎంట్రీ అనేది అయిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏవైనా అదర్ ఉంటే అది చూపించాలి. నా కేసులో నెక్స్ట్ షెడ్యూల్ సివైఎల్ఏ అంటే కరెంట్ ఇయర్ లాస్ అడ్జస్ట్మెంట్ ఇయర్లో మనకి ఏదైనా సెటప్ గన ఉంటే అడ్జస్ట్మెంట్ గన ఉంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. నా కేసులో ఎటువంటివి లేదు. నెక్స్ట్ బిఎఫ్ఎల్ఏ అంటే బ్రాట్ ఫార్వర్డ్ లాసెస్ ఫర్ ఎర్లీ ఇయర్స్ దీని ముందర మనకి ఏవైనా లాసెస్ గన ఉంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఈ షెడ్యూల్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి. నా కేసులో ముందర ఇయర్ ఏది లాస్ లేదు కనుక ఇది కూడా నాకు అవసరం లేదు. నెక్స్ట్ సిఎఫ్ఎల్ అంటే మనకి ఇయర్ కన్నా లాస్ వచ్చింటే మనము నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేస్తాం. ఆ షెడ్యూల్ అనేది ఈ సిఎఫ్ఎల్ నాకు ఇయర్ ఎటో లాస్ లేదు కనుక నాకు ఇవన్నీ ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 6A అనేది ఏంటంటే ఇట్స్ ఏ డిడక్షన్ సంబంధించి నా కేసులో ఎటువంటి డిడక్షన్స్ లేదు కనుక నేను దాన్ని కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ అదే ఇంతవరకు ఫిల్అప్ చేసిందన్నీ కూడా మనకు పార్ట్ 1కి సంబంధించింది. అదే నెక్స్ట్ పార్ట్ బిలో ఏంటంటే ఇట్స్ ఏ టోటల్ ఇన్కమ్ మనకు ఎంత టోటల్ ఇన్కమ్ వచ్చింది అనేది మనము ఈ షెడ్యూల్ అనేది మనకు చూపించడం అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, శాలరీ నుంచి 2,25,000 అనేది శాలరీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ ది బిజినెస్ ఇక్కడ ఈ అమౌంట్ అనేది తప్పు వచ్చింది. మనకు దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం ఇప్పుడు. మన కేసులో 70 ఇక్కడ చూడండి, అదే ఇక్కడ P&L అకౌంట్లో మనకు ఈ అమౌంట్ అనేది 2 టైమ్స్ రిఫ్లెక్ట్ అయి ఉంటుంది. ఏదైతే మనము గ్రాస్ అనేది వేసింటామో అది 2 టైమ్స్ రిఫ్లెక్ట్ అయి ఉంటుంది కనుక మనకు ఆ విధంగా రిఫ్లెక్ట్ కాకూడదు కనుక మనము ఇక్కడ తీసేస్తాం. అది మనము చూసుకోవాలి. చూసుకొని మనము ఇక్కడ వేయాలి. ఇక్కడ వేసినామంటే ఇది చార్జెస్ మాత్రమే ఇప్పుడు డిడక్ట్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. అక్కడ తీసేసి జస్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చినాము. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కన్ఫర్మేషన్ ఇచ్చినాము. నెక్స్ట్ దీంట్లో కూడా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టోటల్ ఇన్కమ్ పార్ట్ బి టిఐలో
ఒక డీటెయిల్ అన్నీ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ ది బిజినెస్ అండ్ ప్రొఫెషన్ సంబంధించి ఇప్పుడు కరెక్ట్ అమౌంట్ అనేది రావడం. అంటే మన ఇన్‌కమ్ నుంచి ఎక్స్‌పెండిచర్స్ డిడక్షన్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అనేది కరెక్ట్‌గా వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఇస్తున్నాము. నా కేస్‌లో అదర్ ఇన్‌కమ్‌గా రూ. 25 ఉంది. డివిడెండ్‌గా వచ్చుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు ఫార్మ్ 26 ఏ ఒక ఏఐఎస్ అనే దీంట్లో ఉంటుంది. అక్కడి నుంచి మనము డౌన్‌లోడ్ చేసుకొని క్రాస్ వెరిఫై అనేది చేసుకోవాలి. మిగతావన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టాక్స్ పెయిడ్. మనకు ఏవైనా టాక్సెస్ వచ్చుంటే మనము ఇక్కడ టాక్స్ పే చేసుకొని డిడక్షన్ టీడీఎస్‌లు ఏవైనా కట్టుంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. నా కేస్‌లో ఎటువంటివి లేదో అదే కన్ఫర్మేషన్ ఇస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే జస్ట్ ఇట్స్ ఏ పార్ట్ బిలో టీటీఐ టాక్స్ లయబుల్ ఆన్ టోటల్ ఇన్‌కమ్. మనకు టోటల్ ఇన్‌కమ్ పైన టాక్స్ ఎంతొచ్చిందనేది ఇన్ఫర్మేషన్ మనకు ఇక్కడే తెలుస్తుంది. మన కేస్‌లో ₹0 గనుక జస్ట్ నెక్స్ట్ ప్రొసీడ్ మనము కన్ఫర్మేషన్ ఇచ్చి ప్రాసెస్ టు వెరిఫికేషన్‌కి అనేది వెళ్తాం. ప్రొసీడ్ టు వెరిఫికేషన్‌కి అనేది వెళ్తాం. ప్రొసీడ్ టు వెరిఫికేషన్‌కి వెళ్తే మనం ఎక్కడి నుంచి ఫిలప్ చేస్తున్నామో ఇచ్చుకొని ప్రొసీడ్ టు వాలిడేషన్‌కి వెళ్తే మనకు వాలిడేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయితుంది. ఇక్కడ మనము దీన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు. మనం ఏమేమి ఎంట్రీస్ అనేది ఇచ్చినామో అన్ని డీటెయిల్ ఇక్కడ మనకు ఫామ్‌లో రావడం జరుగుతుంది. మనకు కావాలంటే దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని కావాలంటే చూసుకోవచ్చు. లేకపోతే ఇది ఇక్కడే మనము అన్ని డీటెయిల్ మనం ఏమేమి డీటెయిల్ ఇచ్చుంటామో అన్ని డీటెయిల్ ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇలా చూసుకున్న తర్వాత మనము ప్రొసీడ్ టు వాలిడేషన్‌కెళ్తే వాలిడేషన్ అనేది ఇక్కడ ఒక ఒక ఇదేంటంటే జస్ట్ ఇది అన్ని డీటెయిల్ కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చూసుకోమని చెప్తుంది. మనకు ఇది ఎర్రర్ కాదు. ఇట్స్ జస్ట్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అన్నీ కరెక్ట్‌గా ఉందా అనేది చూసుకోమంటుంది. ఒకవేళ అన్నీ ఉంటే ఇగ్నోర్ అనేది చేసుకోమంటుంది. నా కేస్‌లో అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి కనుక నేను ప్రొసీడ్ టు వెరిఫికేషన్‌కెళ్తున్నా. ఇక్కడ వెరిఫికేషన్ అనేది మనము ఈ 3 విధాలుగా చేసుకోవచ్చు. అందరూ నేను రికమెండేషన్ చేసేది ఏంటంటే త్రూ ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా చేసుకుంటే త్వరగా అయిపోతుంది. దీనిపైన ప్రెస్ చేసుకొని కంటిన్యూ పైన ప్రెస్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్‌కి ఓటీపీ కావాలి కనుక ఇక్కడ ప్రెస్ చేసుకొని కంటిన్యూ కనుక ప్రెస్ చేసినామంటే ఈ విధంగా రావుతుంది. ఓటీపీ జనరేట్ చేసుకొని ఇక్కడ ఓటీపీ ఇచ్చినామంటే మనకు ఆ వాలిడేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. నేను ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు యూజ్‌ఫుల్ అయితుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్నోళ్ళని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ.